నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈ రోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే నెంబర్ 23 గురించి, 22 గురించి అండ్ ఎపిసోడ్ నెంబర్ 23 గురించి. ఇప్పుడు 4th వీక్ నామినేషన్ స్టార్ట్ అయ్యాయి కదా. ఎపిసోడ్ అనాలిసిస్ వెళ్లే ముందు ఒక చిన్న క్వశ్చన్. సోనియా నబీల్ కాన్వర్జేషన్ మొత్తం చూసారు, లాస్ట్ ఎపిసోడ్ కూడా చూసిన వాళ్ళు ఉంటుంటారు కదా. ఎవరు తప్పు అనుకుంటున్నారు, ఎవరు కాదు? సోనియా అన్నట్టు ఫెయిల్ సంచాలక నబీల్, అలాగే పృథ్వీ అండ్ నిఖిల్ ని సోనియా వెనక చూస్తుందా లేదా ముగ్గురు గ్రూప్ గా ఆడుతున్నారా? విష్ణుప్రియ అండ్ ప్రేరణ ఇష్యూ అలా కంటిన్యూ అవుతుందా? విష్ణుప్రియ తప్ప, ప్రేరణ తప్ప? మణికంఠ ఇన్నోసెంటా లేకపోతే కన్నింగ్? ఆదిత్య ఓం గారు ఎందుకున్నారు, ఏం చేస్తున్నారు? వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. అలాగే దీని గురించి ఒక పోల్ కూడా క్రియేట్ చేస్తాను. ప్లీజ్ దాని దయచేసి మీ కామెంట్స్ షేర్ చేయండి ఈ వీడియో కింద. అలాగే మీకు మీ వీడియోస్ నచ్చుతుంటే కనుక ఈ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మొట్టమొదటి జరిగే ఈ రోజు రంగ రంగ రంగస్థలాన రంగు పూసుకోకుండా అని రంగస్థలంలో రామ్ చరణ్ గారు పాటేసి మొదలు పెట్టారు. అంటే రంగులు లేకుండా, ఫేస్ మాస్క్ లేకుండా చేయాలి నామినేషన్ అన్నట్టు. అండ్ సరాసరి చిన్న చిన్న కాన్వర్జేషన్ జరిగా అంత ఇంపార్టెంట్ గా నాకు ఏదేమనిపించలేదు. కానీ డైరెక్ట్ గా ఫోమ్ కొట్టు, నామినేషన్ పెట్టు అన్నట్టే ఒక నామినేషన్ ప్రక్రియ క్రియేట్ చేశారంటే మొహం మీద ఫోమ్ కొట్టాలన్నమాట. ఫోమ్ అంటే గెటం తీసుకుని క్రీమ్ ఉంటుంది కదా, అది దాన్ని మొహం మీద కొట్టాలి అని. వెరీ గుడ్. ఫస్ట్ ఓం ప్రదంగా ఆదిత్య ఓం గారిని పిలిచారు. ఆయన వచ్చి ఫస్ట్ పృథ్వీని, అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే నిఖిల్ ని నామినేట్ చేయకూడదని చెప్పారు బిగ్ బాస్ చీఫ్ కాబట్టి. ఆయన కష్టమే ఇలా నామినేషన్ ఎస్కేప్ అయితే. సందీప్ రెడ్డి ఉన్నాడు కదా, మన సందీప్ మాస్టర్ మింగ అంటారు ప్రేక్షకులు. సో చూద్దాం ఏం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఆదిత్య గారు పృథ్వీని అయితే నామినేట్ చేశారు. కారణాలు ఏం చెప్పారంటే, గేమ్ కి అగ్రెషన్ వచ్చి ఒక థిన్ లైన్, చాలా సన్నటి గీత ఉంటుంది. ఆ గీత నువ్వు దాటేస్తున్నావు ఇప్పటికప్పుడు, నోరు అదుపులో ఉండట్లేదు. ఎప్పుడైనా సరే క్షమాపణ కన్నా అవమానం కన్నా క్షమాపణ పెద్దదిగా ఉండాలంటే అపాలజీ షుడ్ బి స్ట్రాంగర్ దెన్ ఇన్సల్ట్. నువ్వు కానీ క్షమాపణ చెప్పలేదు, నువ్వు అపాలజీ అయితే చెప్పట్లేదు ఎవరికి. అందుకనే నేను నిన్ను నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫుడ్ క్లిస్టర్ క్లియర్. నువ్వు పిచ్చోళ్ళలో కూడా తయారవుతున్నావు అంటే, నా పిచ్చి నువ్వు ఇంకా చూడలేదు. ఇది అగ్రెషన్ మాత్రం పిచ్చి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పిచ్చిగా మాట్లాడుకో, నా పిచ్చి చూసాడు పిచ్చి ఎక్కిపోద్ది అని చెప్పి ఇంకా మీ మ్యాడ్నెస్ రాలేదు. ఓకే, ఇయే కదా మీ పాయింట్లు, వెల్ ఏం పర్లేదు, వేసి కూట్టుకుంటాను. ఫామ్ కొట్టండి అని వచ్చాడు, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత సోనియా వచ్చింది. నేను ఫస్ట్ 3 రోజులు చూసిన సోనియా ఇప్పుడు కనబడట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయింది. దోపంలో మరి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. తీసుకొచ్చి అర్జెంట్ గా బయటకు తీసుకొచ్చి, లేకపోతే కష్టం నువ్వు అని చెప్పారు. ఈయన మళ్ళీ ఇంకా నువ్వు ఎక్కువ టైం గొసగొస లాడడంలోని, రసరసాలు చేయడంలోని, కసకసాలు మూటంలోని స్పెండ్ చేస్తున్నావు కాబట్టి అవన్నీ మానేసి బడ్జెట్ నువ్వు ఫస్ట్ ముందున్న సోనియా తీసుకొచ్చి ఐ వాంట్ దట్ సోనియా, ఐ వాంట్ ఫస్ట్ 3 days సోనియా బ్యాక్ అన్నారు. సోనియా ఓకే, నీ ఏడుపు నువ్వు ఏడు అన్నట్టు మాట్లాడి నామినేషన్ యాక్సెప్ట్ చేసింది. బాగానే. అండ్ ఆదిత్య గారు సెన్సిబుల్ గానే చేశారు అనిపించింది నామినేషన్స్ అయితే. ఎందుకంటే పృథ్వీ సోనియా పాయింట్స్ అయితే ఆయన చెప్పింది కరెక్ట్. నెక్స్ట్ 9 గా వచ్చింది. ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసిన డిమోటివేషన్ చేస్తున్నాం అండ్ స్వార్థంగా ఉంటున్నాను, సెల్ఫిష్ గా ఉంటున్నాను. డిమోటివేషన్ అంటే మనుషుల్ని బలహీనపరుస్తున్నాం అని. ఎందుకు బలహీనపరుస్తున్నాయి, నేను లాస్ట్ వీక్ నామినేషన్ లో ఉన్నప్పుడు ఆయనంట నువ్వు వెళ్ళిపోతావు, నేను వెళ్ళిపోతావు అని నిరుత్సాహపరిచాడంట ఆమె. దానివల్ల ఈమెకి బాధ కలిగిందట. అది చెప్పి నేను నువ్వు 3-4 రోజుల నుంచి డల్గానన్నా, అందుకే నేను నీకే నమ్మకం లేదో నేను అలా చెప్పాను ఫ్లోలో అని వెనకంటున్నాడు. ఓవర్ యాక్షన్ చేయకు. అలాగే మొన్న దోశ విషయంలో కూడా నువ్వు మధ్యలో లేకపోతే అంత బాగానే ఉండదు. వాళ్ళిద్దరు సింపుల్ గా చేసుకున్నారు. నువ్వు మధ్యలో వెళ్ళి దోశలో కారం వేసావు కదా, దాని గురించి కూడా నువ్వు స్వార్థపరుడివి, ఇప్పుడు ఎలా ఉంటావు అర్థం కాదు అని చెప్పి క్లారిటీగా చెప్పింది. అండ్ ఎందుకంటే నువ్వు గేమ్ లో ఒకలా ఉంటావు, లేకపోతే బయట రిలేషన్షిప్ లో ఒకలా ఉంటావు, అవన్నీ నాకు అర్థం కావట్లేదు నీ గురించి. సో కాబట్టి నేను నామినేట్ చేసి పడేశాను. అలాగే నేను సేవ్ అట్లీస్ట్ నువ్వు అంత చెప్పినోడు, నేను సేవ్ అయ్యాను అన్నప్పుడు నీకు కనీసం ఆనందం కూడా రాలేదండి. నేను సేవ్ అయినప్పుడే నాకు నవ్వు రాలేదు. జనాలు నన్ను ఎలా సేవ్ చేశారు, అంత గోర్లో ఉన్నారా అని అదే జనాలు అన్నట్టు. మరి ఆ ఎక్స్ప్రెషన్ అర్థం అదే కదా. సో ఇక్కడతో నా పాయింట్స్ అయితే ముగిసాయి. మణికంఠకి తీసుకెళ్లి ఫోన్ కొట్టేసింది. తర్వాత ఆదిత్య గారు వచ్చారు. ఆదిత్య గారు మీరు చాలా వీక్ గా ఉన్నారు, అంటే గేమ్ లో చాలా భయపడుతున్నారు. నేను భయపడ్డా, పృథ్వీని నీకు వెళ్ళి ఒంటి చేత లాగి పడేయాలి, నేను భయపడ్డానంటావు అన్నారు. కాదు నేను ఇంకా బట్ నీకు అదే ఉంటే నాకేం లేదంటే, నో వ్యాగండి, ఐఎమ్ నాట్ డన్ యెట్. మీరు ఇంకా డిఫెన్సివ్ లో ఉంటున్నారు, అటాకింగ్ కూడా అసలు వెళ్ళట్లేదు. ఇప్పుడే చెప్పాను పృథ్వీ నీకు లాగి పడేయాలని, మళ్ళీ అటాకింగ్ డిఫెన్స్ అంటే పిల్లకి వచ్చాను నా ముందు వెళ్ళిపోండి పక్కన ఆడుకో అని చెప్పి ఈయన కూడా వెళ్ళి ఫోన్ కొట్టింగ్ చేసుకో. ఇక వచ్చాడు మన నొబేల్ ఆఫ్ ఇది. ఈయన ఫస్ట్ సోనియాని నామినేట్ చేశాడు. సోనియా చెప్పిన పాయింట్స్ ఏంటంటే, నువ్వు సంచాలకంగా ఫెయిల్ అయ్యావు అబ్బాయి టాస్క్ లో. ఎందుకంటే అబ్బాయి గీత బయటకు వచ్చినప్పుడు డిస్క్వాలిఫై చేసేస్తే సరిపోయేది కదా. ఓకే, నెక్స్ట్ నేను రూల్స్ చదవకుండా, రూల్స్ అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నానని చెప్పావు. అండ్ సంచాలకంగా నేను బయాస్ అని చెప్పావు. ఇవన్నీ కరెక్ట్, అందుకనే నేను నామినేట్ చేస్తున్నాను. సోనియా చెప్పింది ఫస్ట్.
నేను సంచాలకుగా పాస్ ఆఫ్ అయ్యాలో లేకపోతే ఏదో నేను మొన్న వీకెండ్ క్లారిఫై అయిపోయింది. నేను ఆ గేమ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా. గేమ్ కంటిన్యూ అయిపోయినా నా అనాలిసిస్ బట్టి నేను కరెక్ట్ గానే ఆలోచించి కరెక్ట్ గా డెసిషన్ చెప్పింది. నాగార్జున గారు చెప్పిన ఆ రోజు నేను కూడా చెప్పాను. ఈ విషయంలో సోనియా తప్ప అయితే ఏమీ లేదు. అండ్ ఈయన కొంచెం ఓవర్ థింకింగ్ చేశాడు. అండ్ రూల్ బుక్ గురించి ఈయనకి ఎంత అర్థమైందో, ఈయన ఏం చదివాడు ఈవిడికి అనవసరం. ఆ సంచాలక ఈవిడికి ఉన్నప్పుడు ఆయన సంచాలకుగా ఆయన రూల్స్ ఆయన అండర్స్టాండింగ్ ఆయనకు ఉంటుంది. అది కూడా ఈ పాయింట్ అయితే ఈవిడికి అనవసరం. ఇంకా పృథ్వీ నిఖిల్ మధ్యలో వస్తున్నారు. ఆ టీం కాబట్టి వస్తారు. ఆబ్వియస్ గా ఒక టీం ఒక టీం ఇండివిజువల్ గేమ్ కదా, టీం గేమ్ కాబట్టి ఒక టీం మెంబర్ డిఫైన్ చేయడానికి మీరు వస్తారు. కానీ ఓవర్ అగ్రెషన్ తో వచ్చారు తప్పు, కానీ టీం మెంబర్ రావడం తప్పు, ఓవర్ అగ్రెషన్ గా రావడం తప్పు. నెక్స్ట్ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. 100% నబిల్ అయితే సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు. ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఎవరు చూడక్కల పైపైన గ్లిప్స్ చూసినా సరిపోదు. నబిల్ సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు అని చెప్పిన బెస్ట్ ఎగ్జాంపుల్. వాళ్ళు గుడ్లు పక్కన పోయి బొట్లో పెట్టారు, మేము కింద ఉన్న గుడ్లు ఏరుకొచ్చాడు. అప్పుడు దాకా బొట్లో ఉన్న గుడ్లు టచ్ చేయండి అన్నాడు. మీరు కావాలంటే ఏరుకోండి నేను చెప్తాను తర్వాత అంటే వాళ్ళు గొడవ పెట్టిన తర్వాత వీళ్ళ టీం వాళ్ళు ఆపాడు. అప్పుడు దాకా చేసుకోండి కంప్లీట్ గా బయాస్డ్ గానే ఉన్నాడు ఆ విషయంలో మాత్రం. ఈ విషయంలో సోనియాతో నేనైతే కంప్లీట్ గా ఏకీభవిస్తాను. సోనియాతో ఎవరైనా సరే ఏకీభవిస్తే, ఎందుకంటే నబిల్ అయితే ఆ విషయంలో బయాస్డ్ గా ఉన్నాడు. బట్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఒకరినొకరు విక్రించుకోవడం, అరుచుకోవడం అంటే రెండు సింహాలు కొట్టుకుంటే చూడొచ్చు, కానీ రెండు గుంటనకలు కొట్టుకుంటే మనకే రెండు కూతురు కొట్టుకున్నట్టు ఉన్నాయి. ఇద్దరు కూడా చేసిన విధానం ఇద్దరిది తప్ప ఉందాగా స్టేబుల్ గా కొంచెం సోనియా బెటర్, ఈవెన్ ఇంకొంచెం ఎత్తి చేశాడు. ఇందులో 40-60 ఇవ్వచ్చు ఇద్దరికి కూడా. సో ఆ విషయాన్ని పక్కన పెడితే నెక్స్ట్ పృథ్వీని చెప్పాడు. పృథ్వీని ఓవర్ అగ్రెషన్ అండ్ అందరి మీద కొట్టడానికి పోతున్నావు కదా దాని గురించి, అండ్ ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు దాని గురించి, అండ్ నన్ను సంచాలకుగా బయాస్డ్ ఈ 2 పాయింట్ల మీద నేను నామినేట్ చేద్దాం అనుకుంటే నేను ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తున్నాను, సారీ 100% సారీ, బట్ నువ్వు సంచాలకుగా అయితే బయాస్డ్ వచ్చి 5 కొట్టే అన్నాడు. ఇలా నబిల్ నామినేషన్. తర్వాత ప్రేరణ వచ్చింది, నైని గాని అండ్ మణికంఠని నామినేట్ చేసింది. మణికంఠకి చెప్పే రీజన్ ఏంటంటే ఆ దోశ విషయంలో నా ఇంటెన్షన్ గురించి చెప్పావు కదా, అసలు నాతో మాట్లాడుకున్న ఇంటెన్షన్ ఎలా చెప్పావు అని ఒకటి. అండ్ ఫ్లిప్ అవుతున్నావు గేమ్ లో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నావు, నీ పద్ధతి ఏం బాగట్లేదని మణికంఠ దానికి ఏదో చెత్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ ప్రేరణ ఇమ్మెచ్యూర్ గా ఉంటున్నావు, ఎక్కువ ప్రొటెక్టివ్ గా ఉంటున్నావు, కాబట్టి నీకు ఒక అన్న లేకపోతే ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళ మధ్య తిరుగుతున్నావు తప్ప నీ ఇండివిజువాలిటీ లేదు, నీ మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదు, ఇంకా ఏదో చిన్నపిల్ల ఉన్నట్టే పక్కన ఆడుకుంటున్నావు అని చెప్పింది. అండ్ దానికి నైనా కూడా దోశ విషయంలో నువ్వేం చెప్పావు అన్నట్టు క్వశ్చన్స్ అడిగి కొంచెం హోరాహోరీగానే సాగింది. ఇందులో అయితే ప్రేరణ పాయింట్స్ విషయం మణికంఠ విషయంలో కరెక్ట్ గానే ఉంది, ఇక నైనిక విషయంలో కూడా కరెక్ట్ గానే ఉంది. అమ్మాయి అలా ప్రొటెక్టివ్ గా అందరి మధ్యలోనే ఆడుతుంది, కానీ నేను ఆట వల్ల నీకేం ఎఫెక్ట్ అవుతుంది అనేది ఒక క్వశ్చన్ అడిగింది. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇందులో ఉన్నారు కూడా ప్రతి పాయింట్ కాల్కులేట్ చేసుకుని ప్రతి పాయింట్ మీదే వేస్తారు. సో కాబట్టి ఆ పాయింట్ అయితే కరెక్ట్ కాదు నైనిక అడిగింది. అండ్ ఇక్కడ ప్రేరణ పర్ఫెక్ట్ గానే చేసుకుంది. ఇక్కడ సోనియా వచ్చి మిస్టర్ ఫెయిల్డ్ సంచాలక్ నబిల్ అని వీళ్ళు మర్యాదగా పిల్లలు, అంటే మిస్టర్ అంటే మర్యాద ఇచ్చేటారు, మిస్టర్ అంటే మర్యాద ఫెయిల్డ్ సంచాలక్ ఓవర్ యాక్షన్ ఎందుకు అని నబిల్ ఫీల్ అయి ఉంటాడు, మనం కాదు. ఆ తర్వాత ఒక ఫెయిల్డ్ సంచాలక్ పర్సన్ గా కూడా ఫెయిల్ అయ్యావు అనే టాస్క్ లో ఎగ్జాంపుల్స్ చెప్పింది. ఏంటంటే వీళ్ళు కూడా ఫస్ట్ రాగానే వీళ్ళు లేడీస్ మీద అటాక్ చేసి వచ్చాడంట, నువ్వు బయటకు వచ్చి ఆడాల్సింది, నీ సత్తా అయితే తెలిసేదే నేను అన్నాడు, నేను వచ్చి ఆడాను నువ్వు చూడలేదు అనుకుంటా అంతే అని వీడు కౌంటర్ ఇచ్చింది. ఓవరాల్ గా ఏంటంటే ఆ టాస్క్ విషయంలో నబిల్ ఎక్కువ తప్పు కనిపిస్తుంది. సంచాలక టాస్క్ విషయంలో ఆయన కూడా సూపర్ గా పర్ఫెక్ట్ గా ఆడాడు, కానీ సంచాలక వచ్చాడు చాలా వరకు అండ్ బయాస్ ఉన్నాడు. అంటే మేబీ ఇక్కడ వీళ్ళ టీం వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేస్తున్నారని, బట్ అది కాదు కదా, ఫోర్స్ చేస్తున్నప్పుడు చెప్పాలి, లేదంటే ఆపాలి గేమ్ అక్కడ. కానీ ఆయన అది కూడా చేయకుండా ఇది కూడా చేయకుండా కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. రూల్స్ అర్థం కాలేదు నీకు అయి ఉండొచ్చు, ఆ బొట్టను కవర్ చేద్దాం అన్న చోట మీద కూడా పోయి కాకుండా నాకు కనిపించాలి సంచాలక పెట్టచ్చు రూల్, బట్ స్టిల్ అది ఒక్కొక్క అంత యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి, నువ్వుగా లేవు అని ఈయన తీసుకెళ్లి నామినేట్. ఇద్దరు మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగి నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒకరినొకరు ఓవర్లాప్ చేసుకుంటున్నారు చాలా వరకు. ఓ రంగా చెప్పాలంటే సార్ సోనియా కొంచెం తగ్గి బాగానే ఉంది, బట్ నబిల్ అయితే మధ్యలో ఎక్కువ ఓవర్లాప్ చేశాడు, దానివల్ల కొంచెం కన్వర్జేషన్ డ్రాగ్ అయింది, ఎక్స్టెండ్ అయింది కూడా. బట్ ఫైనల్ గా అయితే యాక్సెప్ట్ చేసి వచ్చాడు, ఫోన్ కొట్టాడు. ఇందాక సోనియా ఫోన్ కొట్టిన తల మీద కొట్టాడంట, నబిల్ తల మీద కాదు మొహం మీద కొట్టమన్నారు, ఆవిడ అక్కడ కూడా సీరియస్ అయింది. ఓకే అదేదో మనది. తర్వాత ఆదిత్య గారికి మీకు ఏం పాయింట్స్ లేవు, మీ పెర్ఫార్మెన్స్ కూడా లేదు, విన్నింగ్ స్పిరిట్ కానీ ఎంతసియాజం కానీ ఏమీ లేవు మీకు, క్లియర్ కట్ గా మీరు ఏమీ కాదని తెలిసింది, ఇంకా ఎక్కువ మాట్లాడుతూ ఏడుతారని వదిలేస్తున్నా అని చెప్పి ఓకే అని చెప్పి ఈయన కూడా వెళ్ళి నామినేషన్ చేసుకుని. నబిల్ విషయంలో ఏదైతే సోనియా మాట్లాడిందో పాయింట్స్ అయితే కరెక్టే, ఆయన సంచాలకుగా ఫెయిల్ అయ్యాడు, వేరే విధంగా డీల్ చేసి ఉండాల్సింది కానీ చేయలేకపోయాడు. హ్యూమన్ గా ఫెయిల్ అయ్యాడు దాని మీద నేను కామెంట్ చేయలేదు, ఎందుకంటే అందరూ అక్కడ హ్యూమన్స్ కింద అందరూ ఫెయిల్ అయ్యారు, ఈయన ఒక్కడే కాదు. ఇంకా రూల్స్ అర్థం చేసుకోలేదంటే ఆయనకు అర్థమైన రూల్ ఆయన అర్థం చేసుకుని చెప్తాడు, ఈవిడకి అనవసరం అది. ఇంకోటి ఏం పాయింట్ సారీ మర్చిపోయా, ట్రూ సెల్ఫ్ ఉండట్లేదు నాకైతే, నాకు కూడా అదే అనిపించింది. ఈయన బ్లాక్ ఒకలాగా బయట ఒకలాగా అవసరమైన షాప్లు ఒకలాగా అవసరమైన ఒకలాగా బిహేవ్ చేస్తున్నాడు ఏమో నాకు కూడా అనిపిస్తుంది. చూద్దాం ముందు ముందు ఎలా ఉంటాడు అంటే. ఆ తర్వాత ఆదిత్య ఓం గారి గురించి మాట్లాడుకోవడం లేదు, చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్నెవరు కొట్టారయ్యా అనే పాట గుర్తొచ్చింది ఆయన చూస్తున్నప్పుడల్లా, అంతే మరి.
తర్వాత మణికంఠ వచ్చాడు, పృథ్వీని ఆదిత్య గారిని నామినేట్ చేశాడు. పృథ్వీకి ఏంటంటే అగ్రెషన్ గురించి, అది వచ్చి కొడతావేమో, మీద పడిపోతావేమో అన్నంత ఒక భయం వేసింది నాకు, అందుకనే నేను నామినేట్ చేస్తాను. ఇందులో పృథ్వీ అన్నాడు ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రాంగ్ కాదు కదా, అంటే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ మోటరలీ స్ట్రాంగ్ ఏదో చెప్పాడు. బట్ స్టిల్ ఏదో పృథ్వీ అయితే నీతో మళ్ళీ నేను వచ్చి మాట్లాడతా అని చెప్పి వెళ్ళి నామినేషన్ తీసుకుని వేసాడు. దాని తర్వాత ఆదిత్య, మీరు ఒక అడ్వర్టైజ్ తీసుకోలేదు, పక్కలేదు, నాకు బొమ్మలేని ఫాదర్లా తయారవుతున్నారు, ఇప్పటికీ నా చెయ్యి మీ చేతిలోనూ, నా మైక్ మీ చేతిలోనే ఉండిపోయింది, కాబట్టి మీరు అలాంటివి చేయకండి అంటే నేను మీకు ఇంకెప్పుడు అడ్వైజ్ ఇవ్వను, సరే నాకు అర్థమైంది, గుడ్డు వచ్చిందా కొట్టే అని చెప్పి చిన్నారి ఇప్పుడు నరికెట్టయ్యా అని వెళ్ళారు. మళ్ళీ ఆ తర్వాత వచ్చింది మన విష్ణుప్రియ. ఈవిడ ఆదిత్య గారిని ప్రేరణని నామినేట్ చేసింది. మీరు ఆదిత్య గారితో నో స్పోర్టివ్ అని చీప్ అవ్వాలని అసలు కూడా లేదు, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని వింటున్నా హేళనగా చూస్తున్నారు, అయినా మీకు అర్థం కావట్లేదు అంటే ఈయన అన్నారు. ఎక్కడ నేను మాట్లాడేది అందరూ ఎక్కడ అంటారు, ప్రతి ఒక్కళ్ళు నన్ను నామినేషన్ టైంలోనే వింటున్నారు కాబట్టి అక్కడే మాట్లాడుతున్నాను, లేదా మిగతా టైంలో సైలెంట్గా ఉంటున్నాను అని చెప్పాడు. ఓకే 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 నామినేషన్స్ విష్ణు ప్రివ్యూ చెప్పాలంటే. తర్వాత పృథ్వీ వచ్చాడు, నబీల్ని మణికంఠని నామినేట్ చేయడం, సంచాలకంగా ఫెయిల్ అయ్యామని చెప్పి నబీల్ నామినేట్ చేశాడు. అండ్ నబీల్ దానికి ఓకే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నేను సంచాలకంగా అయితే ఫెయిల్ అవ్వలేదని చెప్పి వెళ్ళి నామినేషన్ తీసుకున్నాడు. తర్వాత మణికంఠ ఫిజికల్ గా మెంటల్ గా వీక్, చాలా కన్నింగ్, అంటే ఫిజికల్ గా స్ట్రాంగ్, మెంటల్ గా కంట్రోల్, నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకున్నాను. ఫిజికల్ గా స్ట్రాంగ్ కాబట్టి నేను అక్కడ బరిలో దిగి ఆడాను. ఫిజికల్ గా స్ట్రాంగ్ అంటారు బాబు, దాన్ని నాకు నిబద్ధత అంటారు. ఐ మీన్ నేను ఆడగలనా లేదా అని కాదు, ముందు నేను ఆడాలి అనే ఉత్సాహంతో వెళ్ళడాన్ని దాన్ని నిబద్ధత అంటారు. అది నీకు ఉంది, ఒప్పుకున్నావు, కానీ ఫిజికల్ గా దాన్ని స్ట్రాంగ్ అంటారు. బట్ నువ్వు మాట్లాడు, నువ్వు తప్పు చేస్తున్నావు అని అదే తెలుస్తున్నా, నీకు తెలిసినా కూడా ఆ తప్పుడు తప్పు కాదని చాలా తప్పుగా ధైర్యంగా ఒప్పుకుంటావు చూడు, దానికి నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పడం కదా. సరే అంతే. ఆ తర్వాత సీత వచ్చింది. సీత ప్రేరణని అండ్ మణికంఠని నామినేట్ చేసింది. ప్రేరణ ఏంటంటే ఎమోషనల్ ప్లే ఆడుతున్నాం, అండ్ సీత ప్రేరణతో ఏమంటుంది, ఎమోషనల్ ప్లే ఆడుతున్నాం. లాస్ట్ వీక్ ఎవరో తప్పుని నా తప్పు అనుకుని నువ్వు తప్పుగా నామినేషన్ చేసినప్పుడు, ఇప్పుడు వేరే వాళ్ళు తప్పుని నీ తప్పు అనుకుని నేను తప్పుగా నామినేషన్ చేస్తే తప్పే ఉంది అని అడిగింది సీత. ప్రేరణ దగ్గర సమాధానం లేక బెబ్బెబ్బే అంది, తప్పేం లేదు చేసేసేయండి. అండ్ మణికంఠని ఏ టాస్క్ ఇచ్చినా ఎందులో ఇచ్చినా ఫ్రెండ్లీగా కాకుండా నీ మీద నాకు ఒక క్లారిటీ ఉండదు, నువ్వు ఏం మనిషివో ఏంటో నాకు తెలియట్లేదు, ఒకసారి ఒకలా ఉంటావు, ఒకసారి ఇంకోలా ఉంటావు, నీ టాస్క్ల పరంగా కానీ నీ మీద ఒక అభిప్రాయం అంటూ లేదు నాకు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు పెద్ద కన్నింగ్ బిస్కెట్ గడివి అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చేదా ఫోమ్ కొట్టేస్తాను తీసుకెళ్ళిపోయింది. యష్మి వచ్చింది, చాలా నీట్ గానే మణికంఠ నామినేట్ చేసి, నువ్వు ఫిజికల్ గా వీక్, అలాగే ఎక్కువ అమ్మాయి కంప్లైంట్ చేస్తున్నావు ప్రతిదానికి, నేను అమ్మాయిని నేను పృథ్వీతో పోరాడాను, నేను ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయలేదు, అది మాత్రం నిజంగా మెచ్చుకోవచ్చు. అసలు ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. విష్ణుప్రియ అక్కడ టచ్ చేసి ఎక్కడ టచ్ అవ్వని ఎవరో ప్రేరణ అండ్ వీళ్ళిద్దరూ కూడా ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. నిజంగా ఆ విషయాన్ని మాత్రం 100% మెచ్చుకోవచ్చు. అండ్ మళ్ళీ పృథ్వీ గురించి లేదా నిఖిల్ గురించి టాపిక్ ఎత్తున్నా, సారీ మీ గురించి చెప్తున్నాను పర్ఫెక్ట్ గానే మాట్లాడి అక్కడ ముందే వాళ్ళకి సారీ చెప్పి ఆ విషయాన్ని తీసుకొచ్చి పృథ్వీ నాకు ఏంటినప్పుడు నేను ఇలా నేను కంప్లైంట్ చేయాలి, నువ్వు మాత్రం ప్రతిదానికి కంప్లైంట్ చేస్తూనే ఉన్నావు అండ్ వీక్ గా కూడా ఉన్నావు, అందుకని నువ్వు అర్హుడు కాదు అని నామినేట్ చేస్తానని చెప్పాను. మళ్ళీ ఏదో సోది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు మణికంఠ. తర్వాత సోనియాని మీరు వాయిస్ రేస్ చేస్తారు, ఎగ్ టాస్క్ లో పృథ్వీ అండ్ నిఖిల్ యూ షుడ్, మీరు పృథ్వీని నిఖిల్ని ఆపు ఉండాల్సింది కదా అని చెప్పి, అంటే సోనియా పృథ్వీని నిఖిల్ని నువ్వు కంట్రోల్ చేసి ఆడిపిస్తున్నావు, అంటే పృథ్వీ నిఖిల్ పేరు తీసుకున్నాను నాకు సారీ అని, మధ్యలో పృథ్వీ నిఖిల్ కూడా వస్తున్నారు, సోనియా నామినేషన్స్ అది కూడా కరెక్ట్ కాదు. బట్ స్టిల్ ఈవిడేమంటుందంటే నా చీఫ్ మాకు చెప్పాడు అక్కడితో ఆగిపోమని, అందుకే మేము ఆగిపోయాం, బట్ మీరు అలా ఆగట్లేదు, ఆ టాస్క్ విషయంలోనే కొంచెం మాట అనుకుని ఈ పాయింట్ ఆఫ్ వ్యూ, యష్న పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళ చీఫ్ వాళ్ళకన్నా వీళ్ళు బలంగా ఉన్నారు కాబట్టి మనం ఆడి ఉపయోగం లేదు, ఇంకా మనకు ఉన్నదాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం అంటే వీళ్ళు మరి ఫస్ట్ సీత ఇల్లు తీసుకోవడం లేకపోతే వీళ్ళు చెప్పినా కూడా ఒకసారి వినలేదు యష్న ప్రేరణ కూడా, వెళ్ళి ఇంకా తెద్దాం అని తెచ్చిని కాపాడుకోకుండా పక్క దగ్గర లాక్కుందామని స్టార్ట్ చేసింది అయితే వీళ్ళే నేను చూసినంత వరకు. బట్ ఆయనేమో అభయమో వద్దు ఆపండి, మనం ఉన్నదాన్ని ప్రొటెక్ట్ చేసుకుందాం, వాళ్ళు వచ్చి లాక్కుండా మనం తీసుకోవాలని తెలియదు, బట్ ఇలా కొంచెం అక్కడ పప్పులు కాలేశారు. అండ్ అదే పాయింట్ సోనియా ఏమో కొంచెం అగ్రెసివ్ గానే మధ్యలో వచ్చి ఆడింది, మరి చేసింది, అగ్రెసివ్ గానే వెళ్ళింది. ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నిటి మీద యష్న సోనియా నామినేట్ చేసింది. వెళ్ళండి. ఫైనల్ గా వచ్చేసరికి ఇక పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబీలు, ప్రేరణ నామినేట్ అయితే నిఖిల్ ఒక పవర్ ఇచ్చారు, ఒక సేవ్ చేయమంటే నైనికాకి సేవ్ చేశారు. ఎందుకంటే ఆవిడకి చెప్పిన పాయింట్ రీజన్ స్ట్రాంగ్ గా లేదని చెప్పి, ఎందుకంటే ఇమ్మెచ్యూర్డ్ అని ఆటలు సరిగ్గా ఆడలేదని చెప్పి ప్రేరణ పనిచేస్తే లేదు కరెక్టే నేను తీసుకున్న డెసిషన్, మూసుకుని నువ్వు పని చూసుకున్నట్టు మాట్లాడాడు. అక్కడతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. మళ్ళీ రేపటి ఎపిసోడ్ అనాలిసిస్తో రేపు మళ్ళీ కలుసుకున్నాం. ధన్యవాదాలు.